గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమం. శ్రీకృష్ణ శరణమం. శ్రీకృష్ణ శరణమం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ కామినిలో 65వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వరంలో 126వ పద్యం. ఇవాళ మనం నిజానికి 5 పద్యాలు చెబుదాం అనుకున్నాం, కానీ కుదరదు. 1 2 పద్యాలు చెప్పుకుని ఆపుదాం. రేపు వీలైతే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కొన్ని కారణాల వల్ల నేను వీళ్ళతో కొంచెం ఆంతరంగికంగా మాట్లాడాల్సి వచ్చి మిమ్మల్ని కొంచెం నిరీక్షింపజేసేయాల్సి వచ్చినది. అందుకు మీలో ఉన్నటువంటి ఆ చైతన్యం, మీలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు నన్ను క్షమించుగాక. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎందుకంటే సభా సరస్వతి నమః. నేను ఇప్పుడే కాదు, ఈవెన్ వెన్ ఐ వర్క్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్, నేను నా ఎదురుకుండా ఉన్నటువంటి పిల్లలు, నేను పాఠం చెప్పితే బాగుపడేటువంటి పిల్లలు అన్ని నేనాడు అనుకునేవాడిని కాదు. నా మనస్తత్వానికి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళున్నారు, వాళ్ళకి తెలుసు. నేను క్లాసులోకి వెళ్తూనే నో సూనర్ డిడ్ ఐ ఎంటర్ ద హాల్, నేనేం చేసామంటే నా చెప్పులు వదిలేసేవాడు. చెప్పులు వదిలేసి క్లాస్ మధ్యలోకి వచ్చి మానసికంగా నా ఎదురుకుండా ఉన్నటువంటి ఆ కృష్ణస్వరూపాలకి నమస్కారం చేసుకుని, కానీ మళ్ళీ అది ఎదురుకుండా నేను ఇప్పుడు సాష్టాంగం పెడితే బాగుండదు కదా, పెట్టకూడదని కదా, నమస్కారం చేసుకుని అయినా అందులో మనం ఉన్నది ఇది బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం అని చెప్పినట్లుగా చెప్తున్నది కృష్ణుడు. నేను చెప్తుంటే వినేది కృష్ణుడు, చెప్పేది కృష్ణుడు. కాబట్టి సర్వం కృష్ణమై అని మనసులో ప్రతిరోజు అనుకుని, ప్రతిరోజు కాదు ప్రతి క్లాసులో అనుకుని కానీ ప్రారంభించేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా నా పరిస్థితి, నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదో కొంతమంది వ్యక్తులకి చెప్తున్నాను అని అనుకోను. అందుకే నాకు ఒక ఆయన ప్రత్యేక ఫోన్ చేశారు, అండి కొంతమందికి కనీసం ఒక సఫిషియంట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటే కానీ వాళ్ళకి మాటలు రావు. మీరు రూమ్ లో కూర్చుని ఇద్దరు ఒక్కళ్ళు ఎవరు లేకపోయినా నేను చెప్పగలను. ఒకళ్ళు చదివే వాళ్ళు ఉంటే నేను ఎవరు లేకపోయినా చెప్పగలను. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది కృష్ణుడు. మీకు దీనికి చంద్రశేఖర పరమాచార్యుల వాళ్ళది ఒక మంచి కథ చెప్పుకుని మనం ప్రారంభం. మహానుభావుడు, ఆయన ఊరికే గుర్తురారు. ఆయన దాంట్లోనే ఉంది. ఆయన గుర్తొచ్చారంటే ఆయన అనుగ్రహం ఉన్నట్టే. ఒకసారి వాళ్ళ అమ్మాయి పెళ్లికి పరమాచార్యుల వారి సహాయం అడుగుదాం అంటే ఆ పీఠ నుంచి సహాయం అడుగుదామని ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ అయ్యా నమస్కారం, అయ్యా మీరా వచ్చారా, ఏంటి చెప్పండి, మీరు భాగవతం బాగా చదివారట్టుగా, ఏంటి విశేషాలు అది ఇది అని చెప్తూ, అవునండి ఒక పని చేయండి, ఆ ఫలానా చోట వెళ్ళి మీరు కొంచెం భాగవతం చెప్పి రాకూడదు అని. పరమాచార్యుల వారు చెప్పి రాకూడదు అంటే పెద్దవాళ్ళు నాన్న కొంచెం పని చేయకూడదు అంటే ఉపరంలో ఉంది, అది ఆజ్ఞ అన్నమాట. వాళ్ళు నువ్వు చేయి అనరు, ఆజ్ఞ. అలాగే తప్పకుండా స్వామి అని చెప్పేసి అలాగే చేశారు. వెళ్ళారు, 10 రోజులు చెప్పారు, వచ్చారు. వారం అయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చారు పీఠం దగ్గర. ఏమిటి స్వామి
మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను. నేను వారం రోజులు రోజుకి 2 గంటలు 3 గంటలు చొప్పున చెప్తే తీరా అక్కడ ఎంతమంది ఉన్నారంటే నలుగురే. ఆ పూజారి, అక్కడ ఆ గుడిని మేనేజ్ చేసేటువంటి మేనేజరు, ఇంకో ఇద్దరు ఎవరో ఉన్నారు. వీళ్ళు తప్ప ఎవరు లేరు. పరమాచార్యుల వారు కొంచెంసేపు కళ్ళు మూసుకుని ఆహా ఎంత అదృష్టవంతుడే అని ఎంత అదృష్టవంతుడే అని. ఏంటి స్వామి అలా అంటాను? ఏమయ్యా, వ్యాసుడి కొడుకు, సాక్షాత్తు శుకుడు. అసలు వ్యాసుడు భాగవతం శుకుడికి నేర్పాడు. అటువంటి శుకుడు చెప్తే విన్నది ఒక్కడు, పరీక్షణ్ మహారాజు. సాక్షాత్తు శుకుడు అంతటి వాడు చెప్తే ఒక్కడు తప్ప ఎవరు లేడే వినడానికి. మరి నువ్వు చెప్పాడు నలుగురు వచ్చారు నీకు. ఆయన నవ్వొచ్చింది బాబు. సరే వెళ్ళిపోయాడు. ఈ పరవశంలో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుర్తొచ్చింది, అసలు ఈయన వెళ్ళింది ఎందుకు? వాళ్ళ అమ్మాయి పెళ్లికి సహాయం చేద్దాం. అలా మర్చిపోయాడు. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమన్నా ఏమన్నా చేశారా? ఏంది మర్చిపోయాను. ఇలా అనుకుంటున్నాం కానీ వెనకాల నుంచి వచ్చారు. ఏమండి, పీఠం వారు మీకు ఇది పంపించమన్నారని ఈయన ఎంత వాళ్ళని అడుగుదాం అనుకున్నా అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఇచ్చారు. దాంతో ఆయన పెళ్లి చేసి, నడిచే దేవుడు చదవండి ఎప్పుడన్నా, చక్కటిదని. అందులో ప్రతి ఇది కథ కాదు, అది అనుభవం. మా చిరంజీవి కేక్యూ, అంటే నేను ముద్దుగా కేక్యూ అని పిలుచుకున్నాను, మీరు కేక్యూ అని పిలవకండి. అదే వాళ్ళ ఇంటి పేరు కప్పగంతో అతని పేరు కిషోర్ కుమారు, కే. కాబట్టి ఆ కేక్యూబ్ నాకు పుస్తకం కొనిచ్చాడు బాబు, చంద్రశేఖర పరమాచార్యులు గారు. ఇందులో అవన్నీ ఉంటాయి. ఇది కాక నడిచే దేవుడు కూడా ఉంది. కాబట్టి నాకు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా నేనేమనుకుంటున్నా అంటే, అక్కడ చెప్పేది శివుడు, యాదవరాజుకి చెప్పట్లేదు. ఇప్పుడు తిక్కన గారి పద్ధతి అనమాట. తిక్కన గారు ఏం చేశారు? తను హరిహర నాథుడికి చెప్పుకున్నాడు దేవా అని. అందుకని నేను కృష్ణుడికి చెప్పుకుంటున్నాను కాళహస్తీశ్వర మహత్యం. అలాగే శ్రీకృష్ణుడికి రామచరితమానస్ చెప్తున్నాను నేను ఎవరికో చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాకు సంబంధం లేదు. దట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అందుకని కృష్ణుడు సంతోషిస్తే చాలు. ఆయన సంతోషించడానికి అనేకమైనటువంటి నిదర్శనాలు, దర్శనాలు ఉన్నాయి. సరే, అవన్నీ ఎక్కడ చెప్పుకుంటాం ఇప్పుడు మనం చెప్పండి. కాబట్టి కాళహస్తీశ్వర మధ్యలో ఈయన తపస్సు చేస్తుంటే ఎంతగా తపస్సు చేశా అంటే సూర్యుడు భయపడ్డాడు. ఏమో అన్నాడు నేను ఈయన జోలికి ఎందుకు వెళ్ళటం, ఎందుకు ఈయన జోలికి వెళ్ళకూడదు అంటే, దేవతా చక్రవర్తిని ఈయన పాముగా చేసి పారేశాడు. సముద్రాన్ని, బలభాగ్నితో ఉన్న సముద్రాన్ని తాగి అవతల పారేశాడు. ఆకాశం అంత ఎత్తెరిగినటువంటి వింధ్య పర్వతాన్ని నేలమట్టం చేశాడు. కనుక హైడ్రా కనుక ఒక్కొక్క దాన్ని నేలమట్టం చేసి పారేస్తుంది. హైడ్రా పేరు వింటే గజగజలాడిపోతున్నారు. సరే, అలా ఇక్కడ బోర్డు ఏం చేశాడు. ఇటువంటి ఈయన వాతాపి ఇల్వలు, వాతాపిని తిని పారేశాడు, ఇల్వలుని బొమ్మ అని చెప్పాడు. ఇటువంటి ఆయన జోలికి మనం వెళ్ళటం ఎందుకు? ఆయన ఇల్లుడు బహుశా ఈయన దగ్గరికి రాలేదేమో, లేదా ఈయనకి ఆతప స్తంభన విద్యోత్సవం. మీకు నేను స్తంభన విద్యల గురించి మీకు చెప్పాను. ఉంటాయి స్తంభన విద్య అంటారు. కొన్ని విద్యలు ఉన్నాయండి. స్తంభన, మోహిని, ఆకర్షణ, వశీకరణ, మారణ విద్య అని కూడా ఒక విద్య ఉంది. అవే మంత్రాలని, ఇప్పుడు మీకు ఒక మంత్రం ఉందనుకోండి ఉదాహరణ, అదే మంత్రాన్ని కొంచెం అటు ఇటు తిరగేస్తే అవి వచ్చేస్తాయి. వాటికి ప్రత్యేకంగా మంత్రం ఉండదు. ఉదాహరణకి, అంటే నేను చెప్పను, మారణ విద్య మీకు చెప్పండి. నమశివాయ ఉంది. దీన్ని మీరు రకరకాలుగా చెప్పచ్చు. నమశివాయ, మనఃశివాయ, యా వాసీ మహ్న, వాసీయ మాన,
సియావామహన. నమ శివాయ. మాతో మొదటి నుంచి పెట్టండి. న శివాయ. శివాయ న. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందండి. నమశివాయ అంటే మామూలు మంత్రం అనుకుంటారు. అది ఒకదానికి మారకం. అది చేస్తే ఎవడి పేరు చెప్పి చేసామో వాడు పట్టు అయిపోతారు. వాడు వశీకరణ, సమ్మోహన, ఆకర్షణ, స్తంభన. అంటే వాడు కదలలేడు. వాడు ఎక్కడ వాడు అక్కడే అలా మిగిలిపోతాడు. దీన్ని స్తంభన విద్య అంటారు కొంతమంది కూర్చొని. కాబట్టి స్తంభన విద్యను నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు అవి ఇప్పటికి కూడా ఉన్నాయండి. విద్యలు ఎక్కడికి పోలేదు. అది సంగతి. కాబట్టి అసలు ఈ అగస్త్యుడికి స్తంభన విద్య వచ్చేమో, అందుకే సూర్యుడు తన వైపు రాకుండా చేసుకోవచ్చు అన్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం తర్వాత విందాం. ఇవాళ 2 పద్యాలు నేను 2 చౌపాయాలతో ఆపేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైం. రేపటి మనం మహాదేవ్ మరొక మార్ మీ అందరినీ కొంచెం సేపు వెయిట్ చేయించినందుకు మీలో ఉన్న శ్రీకృష్ణుడు నన్ను క్షమించగలరు. మహాదేవ్ చెప్పం. శారదులు అంత పూర్వపు వైరమున్ తలచి, ఈ లోపల అంత పూర్వ వైరమున్ తలచి వింధ్యగ్రావ కూటముల ప్రాంతం వంతయు కప్పెను. ఈ అంతకు పూర్వం ఈయనకి విద్యతో కొంత వైరం ఉందిగా. విద్య గ్రావము అంటే అచలము, కొండ అని అర్థం ఉంది. ఈ విద్యను నేలమట్టం చేశాడు కదా. కోపం ఎక్కడికి పోతున్నది? ఆ కోపం పట్టుకున్నది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా దొరికాడనుకోండి, వాడు మనకి ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తాం. ఇప్పుడు ఆ వింధ్యగ్రావం అంత పూర్వం వైరము తలచి ఆ వింధ్యగ్రావ కూటము, ఆ వింధ్య పర్వతము యొక్క ఆ సమూహం ప్రాంతమంతా ఈయన ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన కూర్చొని చూడది కప్పేసింది. అంటే అగస్త్యుడు కనపడకండి. అంటే ఒక వింధ్య పర్వతం వచ్చి ఇలా పైన ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు మీకు ఏ కాలం వచ్చిందో మీరు ఊహించుకోవచ్చు. చూడండి, ఈయన ఎన్నాళ్ళు తపస్సు చేశారు నేను చెప్పట్లేదు, కానీ కాలాలు చెప్పేసిన అయిపోయింది. ఒక కాలం ఎండాకాలం అయిపోయింది. ఎండాకాలం అయిన తర్వాత వచ్చే కాలం మీకు తెలుసు కదా. జలధి ఆత్మరాతిపై ఆత్మరాతి అంటే తన యొక్క శత్రువు. ఈయన ఇద్దరికి శత్రువులు. జలధి కూడా శత్రువు. ఈయన తాగి పారేశాడు. కొన్ని తాగేసిన వాడు ఊరుకున్నాడే, ఇలా వదల్లా ఉప్పులా ఆయన మా మూత్రద్వారం ద్వారా వదిలాడు. కాబట్టి తన శత్రువు మీద అది కూడా తెలుసుకుందామని ఆ జలధి ఏం చేసింది? జలధి అంటే సముద్రం వచ్చి పోయి నిర్చింతుగాక ఇదే సమయం ఆ వింధ్య పర్వతం ఈయన మీదకి ఇలా వచ్చేసి ఇదే సమయం. ఇప్పుడే మనం కనుక్కోవాలి. ఎందుకంటే వింధ్య పర్వతానికి జలధికి మిత్రత్వం లేదు, కానీ వీళ్ళిద్దరికి కామన్ శత్రువు ఉన్నాడు. నీకు నాకు శత్రువు ఒకడే, కాబట్టి మన ఇద్దరు మిత్రులు. కాబట్టి ఇదే సమయం మనం ఎత్తింది ఎట్లా అది వెళ్ళి మన శత్రువుని నిర్జించేద్దాం అంటే ఓడించేద్దాం. అగస్త్యుడిని ఓడించడానికి ఇదే సమయం అనుకున్న జలధి ఎత్తి వచ్చను వచ్చేసింది. ఇదంతా అంతా సందేహాలంకారం. తను చెండాడు భాస్వంతు మాయింతుగాకయని నిల్చెను నీరు. అది ఈ ఇరులు అంటే చీకట్లు. ఈ చీకట్లని చీల్చి చెండాడుతాడు ఎవరు? ఈశ్వరుడు. మనల్ని చీల్చి చెండాడేటువంటి ఆ సూర్యుడి పని పడదాం. ఇవాళ మనల్ని చీల్చి ఆయన వచ్చేటప్పటికి మనం పారిపోతాం. ఇవాళ ఇరుడి పని పడదామని చెప్పేసి చీకట్లన్నీ ఒక ఆకారం దాల్చి వచ్చాయి. మళ్ళీ చదువు. చెండాడు భాస్వంతు. మనల్ని చీల్చి చెండాడే భాస్వంతుడు అంటే సూర్యుడిని మాయంతో ఆయన్ని మనం మాయం చేశారు. సూర్యుడు ఎప్పుడు మాయమైపోతాడు?
మబ్బులు వచ్చి మాయమైపోతాడు. ఆ మబ్బు వెనకాల దాగి సూర్యుడు కనపడ్డగా మాయించేద్దాం. మాయించేద్దాం అంటే చంపేద్దాం అని ఒక అర్థం ఉంది, మాయం చేసేద్దాం. మాయింతు కాకమని అని నిల్చెను ఇరులు అని ఏతెంచే కాల అభ్రములు. అది కాలభ్రమములు అంటే కాలం యొక్క భ్రమము మేఘం. నల్లమైన కాల అంటే నల్ల. మొన్న ఎవరో చెప్తున్నాను, నేను వచ్చేసరికి చూసారా నల్ల మేఘాలు ఎలా వచ్చాయో అని. అలాగే ఆ నల్ల మేఘాలు ఎలా వచ్చాయంటే, ఇంతకీ నల్ల మేఘాలు ఎలా వచ్చాయి? వింధ్య పర్వతం. పర్వతం నల్లగా ఉంటుంది కదండి. ఆ వింధ్య పర్వతం వచ్చి ఈయన మీద ఇలా కప్పింది, పడిపోవడం ఈయన మీద. ఎందుకని? తన శత్రువుల మీద పగ తీర్చుకోవాలి. లేదా సముద్రం అంతా మేఘంగా మారిపోయి ఈయన మీద ఇలా కప్పేసిందా అన్నట్టు. లేకపోతే అసలు దీనికి అగస్త్యుడితో సంబంధం లేదు. ఆ శత్రుత్వం వేరు. ఎవరికి ఇద్దరికి? అది చీకట్లకి సూర్యుడికి. ఈ సూర్యుడి పని పడదామని చెప్పేసి ఈ కాళ్ళెప్పుడు అంటే మేఘం పూర్తిగా కమ్మిందనుకోండి, మనకి చీకటి కమ్మేస్తుంది. అలా ఇవి వచ్చేసాయండి. ఏవి? నల్లటి మేఘాలు వచ్చేసాయి. చూసారా, ఋతువు మారిపోయింది. ఈయన తపస్సు చేస్తారు. కవి సమయం చూడండి. ఈయన ఎన్నాళ్ళు చేశారు చెప్పరు. ఈ మధ్యలో ఈ ఋతువర్ణం ఎందుకు చెప్తానంటే, ఆయన ఇన్నాళ్ళు చేస్తూనే ఉన్నాడు మాట ఇక్కడ. అది సంగతి. మీకు నలదమయంతి కథలో కూడా చెప్పాను. ఇప్పుడు మామూలు మనకు సినిమా అనుకోండి, వాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, వాడు ఇట్లా ఇట్లా తిప్పడం, వాడు మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు కొండలు, తర్వాత కోనలు, తర్వాత అలా. కానీ మరి కావ్యంలో ఎలా చూపిస్తాడు అది? అందుకని మీరు చూడండి, ఆ నలుడు బండి నడుపుతున్నాడు, పైన ఋతుపర్ణుడు కూర్చున్నాడు. వీళ్ళకి దూరంగా ఒక కొండ కనిపించింది. ఋతుపర్ణుడు ఆ కొండ, అయినా ఆ కొండ చూడు అని అలా పెట్టేటప్పుడు చెయ్యి ఏమైంది? కొండ ఇక్కడికి వచ్చింది. అంటే ఆయన ఎంత వేగంగా నడిపోయింది నాయన. అప్పటికి నలుడు అని తెలియదుగా, తను సారథి అనుకుంటున్నాడు. సారథి ఆ కో అనే లోపల కో ఇక్కడికి వచ్చింది. ఈ డా అనేటప్పటికీ అది వెనక్కి వెళ్ళిపోయింది అని ఒక పద్యం రాస్తారు. మనం చదివాం నన్నయ్య గారు. ఏం అసలు చూడండి, అంటే ఆయన అంత వేగంగా నడిపాడు. అది చూపించే లోపల ఈ పక్కకి తిరిగే లోపల అది వెనక్కి వెళ్ళిపోయింది. మంచి పద్యం అండి. ఇటువంటి పద్యాలు ఇవన్నీ అండి మనం సాధ్యమైనంత వరకు కంఠస్థం చేయాలండి. కంఠంలో పెట్టుకోవాలి. ఇష్టం అంటే అక్కడ పెట్టుకోవాలి. పుణ్యం రాదు. పుణ్యం వస్తుంది. ఇది 10 సార్లు చదివితే మనకి తిరుపతి ప్రదక్షిణాలు చేసిన పుణ్యం ఏమీ రాదు. ఆ మాటకు వస్తే మంత్రము కాని అక్షరము లేదండి. ఛందోబద్ధమైన ఏ పద్యం మీరు చదివినా అది మంత్రమే. ఛందోబద్ధమైనటువంటి ఏ పదము చదివినా అది మంత్రమే. గుర్తుపెట్టుకోండి. దీనికి నేను ప్రమాణపూర్వకంగా చూపించగలను. ఛందశాస్త్ర ప్రకారం, ఛందశాస్త్ర ప్రకారము ప్రమాణముతో సహా చూపించగలను. అక్కడ వాడిన మాట కాదు, అక్కడ వాచ్యార్థం కాదు, అక్కడ ఆ అక్షరము అక్కడ ఎన్నో దాంట్లో ఉంది. ఇప్పుడు 6 తా పెట్టకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. 6 తా పెట్టాము వీటి మీద, ఎవరి మీద పద్యం రాసామనుకోండి, ఆ పద్యం పూర్తి అయినప్పుడు వాడు పోతాడు. అయ్యమిది సీత అన్నాడు ఆయన. ఒక ఆయన అని వాడు తీసుకొచ్చి ఒక రాజు. మీకు గుర్తుండాలి. చెప్పండి అమ్మా. తేటగిది పద్యం. ఇది 120 కదా, 127తో వాళ్ళకి కాదు. చూడండి, మొగులు అంటే మబ్బు నుంచి ఇంకో పెద్ద మబ్బు వస్తుంది. మొగులు మెరుగులు నీళ్లు దొరక. మబ్బులు ఎన్ని వచ్చాయో, మబ్బులు కంటే ఎక్కువగా మేఘాలు వచ్చాయి. ఒకదాన్ని మించి ఒకటి వస్తుందండి. మబ్బులు బాగా వచ్చాయి, మబ్బు కంటే ఎక్కువగా మేఘాలు వచ్చాయి, మెరుపులు వచ్చాయి. మొగులు మెరుపులు. అయితే మేఘాలు మెరుపులు ఎన్ని వచ్చాయో, మెరుగులు మెరుపుకి అంతకంటే ఎక్కువగా ఉరుములు వచ్చాయి.
ఇప్పుడు మీకు ఒక విషయం చూడండి, ఇక్కడ ముందర మెరుపు ఎందుకు రాశారు, తర్వాత ఉరుము ఎందుకు రాశారు? అప్పటికే మనకి జ్ఞానం ఉంది. ఏది లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ అనేటువంటి వాక్యం ఉంది. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్, మనకి ముందర మెరుపు కనిపిస్తుంది, తర్వాత చూడండి. ఇంకో విషయం చూడండి, మరి ఎక్కువగా మొన్న మీకు మెరుపు ఇలా వచ్చిపోతుంది, ఉరుము కొంచెం సేపు ఎక్కువసేపు వస్తుంది, టైం ఎక్కువసేపు. కాబట్టి వాళ్ళు ఏదో పద్యాలు ఊరికే రాయలేదు, ప్రకృతిని గమనించి రాశారు. వాళ్ళు ప్రకృతిని గమనించి రాశారు. కాబట్టి మెరుపుల్లో కంటే ఒక మెరుపు వచ్చింది, దానికంటే పెద్ద ఉరుము. ఇంకో మెరుపు, మబ్బు కంటే మించిన మెరుపు కంటే మించిన ఉరుము. ఉరుము నురమంగా ఆ పిడుగులు నుప్పతిల్లే. ఉరుముకి పిడుగులు పడుతున్నాయి. పిడుగులు పడటం అంటే ఏంటి? పిడుగు అంటే ఏమిటో కాదండి, మబ్బు రాసుకొని కొంత ఆ నిప్పు రవ్వ పట్టమే. సాలిడ్ ఇప్పుడు అది ఇప్పుడు మనకి మామూలుగా ఇది ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి 4 రకాలుగా మనకి ఎవాపరేషన్, సబ్లిమేషన్ డైరెక్ట్ గా స్నో, ట్రాన్స్పిరేషన్, ఎక్సాలేషన్, ఈ 4 రకాలుగా వేపర్ పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ ఫార్మ్స్ క్లౌడ్. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇట్ స్టార్ట్ కండెన్సింగ్. ఆ కండెన్సేషన్ వచ్చేసినప్పటికి ఏం జరుగుతుందంటే ఇట్ స్టార్ట్ ప్రెసిపిటేషన్. ఈ ప్రెసిపిటేటింగ్ లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆ ముక్కలుగా పడిపోతుంది. అది ఐస్ గా పడింది అనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హెయిల్ స్టోన్. ఆ ఉరుముగా పడింది అనుకోండి, పిడుగు. అందుకని అట్లాంటప్పుడే మనకి 3 రకాల వర్షాలు వస్తాయి: కన్వెక్షనల్, ఓరోగ్రాఫిక్, సైక్లోనిక్ రైన్. సైక్లోనిక్ లో మళ్ళీ 2, ట్రాపికల్ అండ్ టెంపరీ. కాబట్టి మనకి ఎక్కువగా వచ్చేటువంటిది ఏంటంటే ఈ తీర ప్రాంతాల వాళ్ళకేమో సైక్లోనిక్, మిగతా వాళ్ళకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్. ఇండియాకి మాత్రం ప్రత్యేకం ఏంటంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఎక్కువ వస్తుంది. ఎందుకని మనకి వర్షం రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి హిమాలయ పర్వతాలు, 2 వెస్ట్రన్ ఘాట్స్. ఈ 2 మూలంగా మనకి వర్షాలు వస్తాయి. సరే, ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మీకు నేను సైన్స్ చెప్పాలి. సరే, కాబట్టి మనకి ఉరుముకి పిడుగు, దీనికంటే ఎక్కువ పిడుగులు పడుతుంది. ఇంతకంటేను వర్షం ఎక్కువ. ఈ పిడుగుల కంటే ఎక్కువ వర్షం పడుతుంది. అంటే వర్షం ఎంత పడింది అని చెప్పాలి కదా నీకు. అందుకని నెమ్మదిగా ఒకదాన్ని ఒకటి పెంచుకుంటూ వెళ్ళాడు. మబ్బులున్నాయి, మబ్బుల కంటే ఎక్కువ మెరుపులున్నాయి, వాటికంటే ఎక్కువ ఉరుములు వచ్చాయి, ఉరుముల కంటే ఎక్కువ పిడుగులు పడ్డాయి, దానికంటే ఎక్కువ వర్షం పడింది. ఎందుకని ఇప్పుడు ఇది మనకి వాళ్ళు పిక్చరైజేషన్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు నువ్వు ఊహించుకోవచ్చు ఎంత పడిపోయిందంటే అలా పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన వర్ణిస్తారు. ఆ వర్ణన అంతా కూడా మనం రేపు చూద్దాం. వర్షాకాలం వచ్చేసింది చూడండి. రేపు సాధ్యమైనంత వరకు వర్షాకాలాన్ని పూర్తి చేద్దాం. వర్షాకాలం పూర్తి చేస్తే ఇంకో కాలం వచ్చేస్తుంది. ఈయన మాత్రం అలాగే తపస్సు. అందరూ చాలా ముఖ్యంగా వినవలసిన విషయం ఏంటంటే అసలు ఆ సువర్ణముఖరి నది పుడుతుందండి. పుట్టినప్పుడు ఆయన ఒక వచనం రాశారండి, చాలా దివ్యమైన వచనం. నేను అనుకుంటాను ఆ వచనం మనకి చెప్పడానికి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది, తీసుకుంటాను. నేను ఇప్పుడే వీళ్ళకేమీ చెప్పలేదండి, నేను సీక్రెట్ ఏం చెప్పలేదు. అమ్మా మనకేమీ లేదు, మనకి నెమ్మదిగా చెప్పుకుందాం, తొందర లేదు, అదిగా చెప్తాను. మనకి ఈ రోజు లోపల కంప్లీట్ చేయాలని ఇది లేదు కదా, మనకి సిలబస్ కాదు కదా, నెమ్మదిగా చెప్పుకుందాం అని మాత్రమే వాళ్ళకి చెప్పాను. అంటే మీలో కొంతమందికి ఆసక్తి ఉండదు, ఏమిటి మ్యూట్ చేసి వాళ్ళకి ఏవో కొత్తగా చెప్పేశారేమో, మనకి చెప్పకుండా వాళ్ళకి చెప్పేశారు. ఏమీ చెప్పదు, వాళ్ళకి చెప్పి ముందు. అమ్మా చెప్పమ్మా.
చౌపాయి వీళ్ళిద్దరు ఆ పరశురాముడికి ఇది. ఇక్కడ మీకు ఒక వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్తాను. వాల్మీకి రామాయణ ప్రకారము సీతాదేవిని ఈయన పెళ్లి చేసుకుని వెళ్తున్నాడు. సీతా కళ్యాణం అయిపోయింది. దశరథుడు కూడా ఉన్నాడు అక్కడ. వెళుతుండగా పరశురాముడు. చిత్రం ఏంటంటే ఆ పరశురాముడు వచ్చింది అక్కడ. ఇది వాల్మీకి రామాయణ ప్రకారం. మళ్ళీ ఇందులో ఏది నిజం అని మీరు ఒక నన్ను ప్రశ్న కదా. మీకు ఎంత పొరవ నేను చెప్పాను, నేను అక్కడ లేను. నేను అది చదివాను, ఇది చదువుతూ ఉన్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక కంపారిటివ్ స్టడీ కోసం. అక్కడ ఆ పరశురాముడికి రాముడికి మాత్రమే సంభాషణ జరిగింది. అసలు లక్ష్మణుడు అందరూ లేదు. ఏమిటి ఆ సంభాషణ అంటే, ఈయన నమస్కారం చేసి, అయ్యా గండ్రగొడ్డలి పట్టుకొని, చేతిలో గండ్రగొడ్డలి పట్టుకొని, ధనుర్బాణాలు ధరించి, మునివేషధారులై బ్రాహ్మణులైన పరశురాముడికి క్షత్రియుడైన శ్రీరామచంద్రుడు మీకు నమస్కరిస్తున్నాడు. అవి 7 శ్లోకాలు అండి. ఆ 7 శ్లోకాలు చదివితే సర్వత్ర విజయప్రాప్తి అని ఒక అవస్థలు. ఇప్పుడు ఆ పరశురాము అంటాడు, ఓరి పిచ్చివాడ, నా బ్రహ్మాణ్యాన్ని నువ్వు అధిక్షేపిస్తున్నావా? అంతే కదా. బ్రాహ్మణుడు అనేవాడు పరశురాముడు ఎందుకు పట్టుకుంటాడు? ధనుర్బాణాలు ఎందుకు పట్టుకుంటాడు? నా బ్రాహ్మణ్యాన్ని నువ్వు అధిక్షేపించేది. నువ్వు క్షత్రియుడివా? అలా బాగుందిరా నాయన. నువ్వు క్షత్రియుడివై చేసింది ఏంటో? నువ్వు ధనుర్బాణాలను ముందరగా ఎక్కువ పెట్టి చంపింది ఒక ఆడ మనిషి, ఒక స్త్రీని చంపావు. అటువంటి నువ్వు నా బ్రాహ్మణ్యానికి అధిక్షేపిస్తున్నావా? నమస్కారం స్వామి, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ తాటక నా తల్లి కానందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ తాట మా అమ్మ కదా. ఎందుకని? ఈయన వాళ్ళ అమ్మని చంపేశాడు. వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ మేరకు వాళ్ళ అమ్మని నరికవతల వారి సభాష్ ఏం కావాలన్నాడు, మా అమ్మని బతికించా. అది కాబట్టి ఆ తాటకు మా అమ్మ కానందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అంటాడు శ్రీరాముడు. కాబట్టి అది ఎక్కడంటే వీళ్ళు వెళ్ళే దారిలో జరిగింది. సరే, ఇక్కడ ఈ సభా మండపంలోనే జరిగింది. బహుశా శ్రీరామచంద్రుల వారు తులసీదాసు వారికి అలా దర్శనం ఇచ్చి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మనము ఎక్కడైనా సరే, అట్లీస్ట్ నా ప్రవచనం విన్నటువంటి మీలో అంతంలో అయినా ఈ మార్పు వస్తే చాలా సంతోషిస్తాను. ఏది నిజం అయింది తీసుకుని ఏం చేస్తాం? ఇది నిజం, ఏం చేస్తాం? మనం అందులోంచి తెలుసుకోవాలన్న మంచి ఏమన్నా ఉంటే గ్రహించి మంచిదని నా అభిప్రాయం. అంటే మీరు రెండు వినండి, అనేక రకాలుగా జరిగింది. చెప్పండి. చౌపాయి. मैं तुम्हारा अनुचर मुनिराया परिहरि कोपु करे अबुदाया टूटा चाप नहीं जुरही रिसाने बैठे होई पाय पिराने जो अति प्रिया तो करे उपाय जोरे को बड़ गुनी बोलाई बोलत लक नहीं जनक डराही मस्ट करहु अनुचित बल नाही तर तर कापही पुर नर नारी चोट कुमारा कोट बड़ भाई भृगुपति सुनी निरभय बानी रिसतन जरई कोई बलहानि बोले राम देई निहोरा बचवो बिचारी बंधु लघु तोरा मन मलीना तनु सुंदर कैसे विष रसा
बरा कनक घटुक जैसे వరా కనక कनक घट కనక जैसे ఘట జైసే. ఓ ముని రాజా నేను మీ సేవకుడను అది ఓ కోపమును మునిరాజా. పరిత్యజించి అది మీ సేవకుడు. ఈ కోపాన్ని పరిచయించండి స్వామి. నాపై దయచూపుడు. అది నాపై దయ. కోపాన్ని వదిలేయండి స్వామి. కోపం వలన విరిగిన ధనసు అతుకదు. అది కోపం, మీ కోపం వచ్చింది, అది కొన్ని విరిగిన ధనసాలను అతుక్కుంటుంది. ఏది కదా స్వామి. నిలబడి ఉన్నందున మీ కాళ్ళకు నొప్పులు పుట్టి ఉండవచ్చు. కూర్చుండు. అది మీరు ఇందాక నుంచి నిలబడే ఉన్నారు. ఒకసారి మీ కాళ్ళు ఎక్కువ కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీరామచంద్ర వారు చెప్తారు ఇంత అన్వయంగా. ఈ ధనసు మీకు అంతగా ప్రియమైనచో ఒక నిపుణుని పిలిపించి అతికింప చేయుడు. అది మీకు ఈ ధనస్సు చాలా ప్రియమైనది. మంచి నిపుణుని పిలిపించి దాన్ని అతికించి దాన్ని ఎలాగో మీరు వాడరు కదా, ఎలాగో పూజా మందిరంలో పెట్టుకోవడమే కదా. లక్ష్మణుని ఈ మాటలకు భీతిల్లిన జనక మహారాజు దయచేసి వాగ్వివాదములను ఆపండి. హద్దులు మీరుట ఉచితము కాదు. లక్ష్మణుడు నేను మీ సేవకుడు, కోపాన్ని వదిలిపెట్టి అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ఇది చెప్పి పొడుపుగానే ఉంది. జనకుడు భయపడ్డారు. అయ్యా వాగ్వివాదం ఆపండి. వాగ్వేదం అందుకు ఆయన మాట అంటావు, నువ్వు ఇంకో మాట అంటావు, వాగ్వాదాన్ని ఆపండి అన్నారు జనం. లక్ష్మణుని నిర్భయ వాక్యములను విని పరశురాముడు క్రోధాగ్నితో మండిపోవచ్చు. అది ఆయన నిర్భయంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విని ఆయన మండిపోతున్నాడు. ఈయన ఒక్కొక్క మాట అగ్నిలో ఆహుతి పోసినట్టు. ఆయన శక్తి క్షీణించుచుండెను. ఎవరిది? ఆ కోపంతో అనుకుంటామండి. కోపంతో మన శక్తి క్షీణిస్తుంది. కోపంతో శక్తి క్షీణించేస్తుంది. అందుకే కోపం బాగా వచ్చింది కొంతసేపు బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎన్నో కిలోమీటర్లు నడిచిన దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఆయన శక్తి క్షీణిస్తుంది. శ్రీరామునిపై దయ చూపుచున్నట్లుగా అతడు పలికెను. ఇతడు నీ తమ్ముడు కాబట్టి వదిలివేయుచున్నాడు. ఆయన శ్రీరాముడు దయ చూపిస్తున్నాడు. అప్పుడు ఆయన ఇదిగో వీడిని తమ్ముడు అందుకని వదిలేస్తున్నాడు. ఇతని శరీరం మాత్రం అందమైనది, కానీ మనసు మలినమైనది. వీడి శరీరం మాత్రం అందంగా ఉంది. నిన్న కూడా ఇది అన్నాడు. శరీరం మాత్రమే తెల్లగా ఉంది, మనసు నల్లగా ఉంది. మనసు చాలా మలినం అని మట్టికొట్టు, శరీరం అందంగా ఉంది. ఇతడు విషముతో నిండిన బంగారు పాత్ర వంటి అది ఇతడు విషమును బంగారు పయోముఖ విషకుంభము అంటారు. పయోముఖ విషకుంభము అంటే అది కుంభం విషం. పైకి ఎలా ఉందంటే పై అంటే పాలుతో ఉన్నట్టు అదనమాట. పాలు కదా అని పట్టుకుంటే అది విషం. సునీలక్ష్మణ్ బిహసి బహురి నయన తరే రే రామ గుర సమీప గవనే సకుచి పరిహరి బాణి భామ. ఈ మాటలు విని లక్ష్మణుడు మరల నవ్వాను. అప్పుడు శ్రీరామచంద్రుడు అతని కనుసన్నలతో వారించాడు. అది నవ్వేటప్పుడు కనుసన్నలతో నవ్వకూడదు అన్నట్టు కనుసన్నలతోనే వారించాడు. లక్ష్మణుడు సంకోచంతో తన వ్యంగ్య ధోరణి మాని గురు సమీపమునకు చేరాడు. ఇక నెమ్మదిగా కొంచెం సంకోచంతో ఇక తన వ్యంగ్యంగా మాట్లాడటం అని గురువు గారైన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చౌపాయి అతి వినీత మృదు శీతల బాణి మృదు శీతలాభాని బోలే రాము జోరి జుగుపాని సునవునాథ్ తుమ్హ సహజ సుజాన బాలకు వచను కరేవు నహి కానా బరరై బాలకు ఏకు సుబావు నా సంత విదుషహి కావు తెహి నాహి కచు కాజ్ బిగారా अपराधी मैं नाथ तुम्हारा कृपा कोप बदु बदबा गोसाई मोपरा करे उदास की नाई करे बेगी जही बिद
रिसजाई रिसजाई मुनि नायक सोई सोई करौ उपाई कहा मुनि राम जाई रिस कैसे रिस कैसे अजहु अनुजा अनुजा तब चितवा अनैसे यही के कंठ कुठार न दीन्हा तौ मैं काहा కోపు కరి కీన్హా శ్రీరామచంద్రుడు చేతులు జోడించి అత్యంత వినయముతో శీతల మధుర వచనములను పలికెను. మనం ఇప్పుడు సాధ్యమైనంత వరకు తగ్గి ఉండడమే చాలా మంచిది. ఏముంది ఊరికి మనం అనుకోవడానికి వెళ్తూ ఉంటుంటాం. నువ్వు ఎప్పుడైనా తగ్గి చూడండి బాగుంటుంది. కాబట్టి ఈయన చాలా శీతలంగా అంటే చల్లగా మృదువుగా చేతులు జోడించి అందుకని అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. అనిమన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. కాబట్టి నీ వినయానికి అది ఇది ప్రభు వినుడు మీరు సహజముగానే జ్ఞానులు. అది ప్రభు మీరు సహజంగా మంచి జ్ఞాన సంపన్నులు. అందుకని ఈ పరశురాముడు దత్తాత్రేయుడు శిష్యుడు అండి. పరశురాముడు దత్తాత్రేయుడు శిష్యుడు. ఇది కూడా మంచి శ్రీ విద్యలో పట్టున్నటువంటి వాడు. మీరు త్రిపురా రహస్యం అని చదవండి ఎప్పుడైనా. అందులో 3 ఖండాలు ఉంటుంది. త్రిపురా రహస్యం చాలా బాగుంటుంది. అంటే శ్రీ విద్య మంత్ర రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. శ్రీ విద్యా మంత్ర రహస్యాలతో పాటు ఆ త్రిపురా రహస్యంలో మనకి శ్రీశైలము, మధురై అంటే మీనాక్షి, ఆ స్థల వైభవాలు కూడా కనిపిస్తారు. కొన్ని స్థలాల్లో కొన్ని మంత్రాలు పండిపోతాయి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని మంత్రాలు చేయాలి. ఇది ఆ మంత్రోపదేశం మనకు ఉంటే అది అప్పుడు అక్కడ తొందరగా పండుతుంది. అది సార్ ఇది మనం తెలుసుకొని వెళ్ళి చేసాం అనుకోండి తొందరగా అది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలని జిజ్ఞాస ఆర్తో జిజ్ఞాసురర్థాతి జ్ఞానిచ భరతర్షభ అని చెప్పినట్టుగా నీకు జిజ్ఞాస ఉంటే ఎప్పటికైనా నీకు తెలుస్తుంది. బాలుని వచనములను పట్టించుకొనకూడదు. బాలుడు వాడు మనకి మహాభారతంలో చెప్పలా, అల్పరాజ్యలక్ష్మీ లలనాం ధ్వజిత్తుడు బాలుడి శిశుపాలుడు. బాలుడు చిన్నపిల్లాడు. వీటి ఏదో అంటూ ఉంటారు. అది కందురీగల స్వభావము, బాలకుల స్వభావము ఒకటి. కందిరీగలు ఉంటాయి. ఆ కందిరీగలు ఏం చేస్తుంటారు? వాళ్ళ స్వభావం ఒకటే కదండి. సహజంగా ఎవరికి హాని చేయదు కందిరీగ. మాత్రం కుట్టును. అది కైతరికి ఏం చేస్తుంది? అది మామూలుగా వెళ్ళిపోతుంది మనం అనుకుంటాం. దాన్ని మనం ఈ అన్నాం అనుకో, అది వచ్చి కుడుతుంది. మీరు దాని జోలికి వెళ్ళకన్నా ఉండండి. కందిరీకి తేనెటీకు ఉంది. తేనెటీకి అది కుడుతుంది. కందిరీకి అది నీ జోలికి రాదు. నువ్వు దాని జోలికి వెళ్ళకపోతే దాని జోలికి వెళ్తే మాత్రం అది కుదురు. అంటే నేను చూడండి, శ్రీరామచంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఆ వాక్ చతురత, వాగ్వైభవం నేర్చుకో. ఈయన ఎవరిని సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తన తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నాడు. చెప్పాడు, అయ్యా మీరు వాడి జోలికి వెళ్తున్నారు, అందుకని వాడు మీ దగ్గరకు వచ్చి కుడుతున్నాడు. పైకి మాత్రం ఎలా ఉంది? ఆయన ఏదో సముదాయిస్తున్నట్టే. అందరికీ అలాంటి వాడు అంటే ఏంటంటే వాడు ఏదో వాడు చేసి వెళ్ళిపోతాడు. గుయ్యి అంటాడు. మీరు దాన్ని పట్టించుకోకండి, అవి వెళ్ళిపోతారు. అది గుయ్యి అందని నువ్వు దగ్గరికి వెళ్ళాను, అది కుడుతుంది. సజ్జనులు వారిని దోషులుగా పరిగణింపరు. సజ్జనులు కదా మీరు వాటిని దోషంగా అనుకుంటారండి. చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లల మాటలు మనం సీరియస్ గా తీసుకుంటాం కదా. వాళ్ళు ఎవరో అంటుంటే నీతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడినావు, నువ్వు మా ఇంట్లోకి రాగానే పంపిస్తావు, నీ కొడుకుని కానీ మనవాడిని. అపరాధము చేసిన వాడను నేను. అయ్యా అపరాధం పెంచింది నేను, మరి మధ్యలో లక్ష్మణుడు ఎందుకు? అపరాధం చేసిన వాడిని నేను. లక్ష్మణుడు మీకు ఎట్టి హానియో చేయలేదు. ఆయన మీకు ఏమి హాని చేయలేదు. ఎందుకంటే మీకు ఎవరి మీద కోపం? శివధనుడు భంగం చేసింది ఎవరు? నేను. కాబట్టి లక్ష్మణుడు మీకు ఏమి చేయలేదు. వాణ్ణి
నేను మీ సేవకుడను. కృప, క్రోధము, వధ, బంధనము వీటిలో ఏ శిక్షణను నాకు విధింపుడు. మీరు మీ సేవకుడు, మీ ఇష్టం. కృప, మీరు దయ చూపిస్తారా? ఓకే. క్రోధం లేదా కోపం చూపిస్తారా? చూపిస్తారా? లేదా వధ, చంపేస్తారా? చంపేయండి. బంధనం, నన్ను బంధిస్తారా? బంధించండి. నన్ను బంధించిన, వధించిన, కోపం చూపించిన, కృప చూపించిన, నేను పాత్రుడిని. మీరు ఏం చూపిస్తున్నారు చెప్పండి. మీ కోపమును తొలుగు ఉపాయమును చెప్పుడు. ఏం చేస్తే మీ కోపం పోతుందో చెప్పండి. దాన్ని నేను ఆచరించదను. ముని సమాధానమును ఇచ్చాను. అది మీరు ఏం చేస్తారో చెప్పండి. నేను ఏం చేస్తే మీ కోపం పోతుందో చెప్పండి. జరిగిపోయింది. దాన్ని ఎంతసేపు చదువుకుంటాను. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం అనండి, లేదా దానికి రెమెడీ ఇంగ్లీష్లో ప్రతి ఏమన్నా ఉంటే చెప్పండి, చేస్తాను. నేను మళ్ళీ దాన్ని అంత కష్టం అయితే కష్టం అండి అని అన్నాడు. రామా, నా కోపం ఎట్లు చల్లారును? నీ తమ్ముడు ఇంకను నా వైపు వ్యంగ దృష్టితోడనే అన్నాడు. రామా, నా కోపం ఎలా చల్లారుతాయి? చూడు వాడు ఇంకా నా వైపు చాలా వ్యంగ్యంగా నువ్వేం చేస్తావులే అన్నట్టు చూస్తున్నాడు. దానికి చూపులు చాలా ఇదండి, మనం అనుకుంటాం. చాలా వ్యంగ్యంగా చూస్తున్నాడు నాతో. అతని శిరస్సును ఛేదింపనిదే నా కోపం ఎట్లు చల్లారు? ఇప్పుడు ఈయన కోపం ఏం జరిగిందంటే, ఈయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఈయన కోపం ఎవరి మీద? శివధనుర్భంగం చేసినవాడు. ఇప్పుడు అసలు శివధనుర్భంగం చేసిన వాడి మీద పోయింది. తనతో ఇంతసేపు వ్యంగ్యంగా వాదించి ఇప్పుడు వ్యంగ్యంగా చూసిన లక్ష్మణుడి మీద పోయింది. వాడి శిరస్సుని ఛేదిస్తే గాని నా కోపం చల్లారదు రామ అన్నాడు. దోహ గర్భస్రవహి అవనిప రవణి గర్భస్రవహి అవనిప రవణి సుని కుఠార గతి ఘోర పరసు అచత దేఖౌజియత్ భైరీ భూప కిశోర. నా గొడ్డలు చేసిన ఘోరమైన కృత్యములను కూర్చి విన్నంత మాత్రమే క్షత్రియ స్త్రీలకు గర్భస్రావమగును. చూసారా, గొడ్డలి చేసిన పనులు వింటే క్షత్రియులు సరిగ్గా గర్భస్రావం అంటే వర్షం అలాగే చంపాడు నేను. అటువంటి నా గొడ్డలి చూసి కూడా ఒక క్షత్రియుడు మాతల ఎంత ధైర్యం, ఎంత పొగరు. అట్టి గొడ్డలి ఉండి కూడా శత్రువైన ఈ రాకుమారుడు జీవించి ఉండుటను చూడవలసి వచ్చుచున్నది. అటువంటి గొడ్డలి నా చేతిలో ఉంది. క్షత్రియుడు వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చూస్తూ ఉంటున్నాను. ఎలా అసలు దాని కృత్యాలు వింటేనే, గొడ్డలు చేసిన పనులు వింటేనే క్షత్రియ స్త్రీల గర్భస్రావం అయిపోతుంది. అటువంటిది నేను వింటూ ఉండగా, నేను చూస్తూ ఉండగా ఒక క్షత్రియుడు నాతో ఇంతసేపు వ్యంగ్యంగా మాట్లాడి వ్యంగ్యంగా చూస్తూ బతికుంటాడా? సరే, ఇంకా చాలా ఉంది. రెండు అయిపోయినాయి కమ్మా. మనం మిగతా రేపు చేస్తాం. మా చెప్పిన తొందరగా పెట్టండి. ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాశివం సమర్పయామి. నమస్కరోమి హర నమో. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. పరదంతాచేన పరిహృతామృతో సమృతో సంస్కరణమసి. షోడశ సహస్ర భార్య అష్టపట్టమ శ్రీపుత్ర పుత్ర పరివేష్టిత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరతశత్రు రామచంద్ర బ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రదూనాంబాధీశ్వర స్వామినే నమో నమః. ప్రాణాయ స్వాహా, ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణ్య స్వాహా.
मध्ये मध्ये पानीयं समर्पयामि आजमन्यं समर्पयामि ताम्बूलं समर्पयामि ताम्बूलचर्मणानन्तरं वृद्धाचमन्यं समर्पयामि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नमस्करोमि हर नमो पार्वतीपते हर हर महादेव हर आदिगृहस्थशेखरुडवैन निनु भवतापन कृदा वेदन जे निज तपः कुतुपवेळकनुंगొనగల్గే ब्रह्म विद्योदन भिक्षनादु हृदయం बनिడి పత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర परम वीचयामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ये वर्षतु पर्जन्यः पृथिवीसस्यशालिनी देशोऽयं शोकरहितो निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधना सदनान्तु जीवेम सर्वं शतं मां सहकुटुम्बं परिवारं रक्षन्तु सर्वे जनान् रक्षन्तु सर्वशिवपरिवारस्य धर्मबद्ध सिद्धिरस्तु करोना निवारणोऽस्तु अधर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोऽस्तु सर्वं श्रीकृष्णचरणारविन्द अर्पणमस्तु गुरवे महादेव महादेव मास्टर महादेव 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 शास्त्री गाరు महादेव 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 नैना केक्यू మహాదేవ్ మహాదేవ్ మహాదేవ ఋషర్య महादेव 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 तल्ली मानसम्म गाరు महादेव 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 मूर्ति गाరు महादेव 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 गुरु गाరు महादेव 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 మా కామాక్షమ్మ గారు ఇవాళ కొత్తగా ఏమంటారు దాన్ని సంబోధన బాగుంది గురుగారు ఋషివర్య ఏది ఆవిడ ఇప్పుడే అన్నారు కదా ఆవిడ ఎవరో ఋషివర్య అన్నారు బాగుంది సంబోధన ఆవిడ మానసమ్మ గారని అదే అదే షీఈ్ అ డాక్టరేట్ ఇన్ లిటరేచర్ ఆవిడ ఏదో మన మీద దయతో మనం మేము చెప్పేది వింటోంది అంటే చాలా మీ దయ మా మీద కురిపించారు అందుకే వినగలుగుతున్నాం ఇన్నాళ్ళకి ఎన్నో చెప్పారు ఇప్పటి వరకు మీరు నేను ఎప్పుడు ఎక్కడా వెళ్ళలేకపోయాను మీ దయ వల్ల లలిత దయ వల్ల ఈ నాటికి వినగలుగుతున్నాను నాది అదృష్టం మహాదేవ్ 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 కాలం కలిసి వచ్చింది గురుగారు అందుకనే అలా వింటూ ఉంటాం మహాదేవ్ అండి నేను క్లాస్ కలంగానే చెప్పులు ఇప్పేసేస్తాను నన్ను చూసి ఇప్పుడు చెప్పిన కామాక్షమ్మ గారు కూడా చేసేది ఆవిడ నాతో షీ వాజ్ మై కొలీగ్ ఆవిడ చూసి ఆవిడ కూడా
చెప్పులు ఇప్పేసి ఇది ఇన్విజిలేటప్పుడు ఏదైనా జపం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే నెక్స్ట్ ఇంక సునీతను కూడా అలాగే తయారు చేశాను గురుగారు. అదిగో శ్రీకాంత్, సునీత, సోమేష్, నేను, మీకు ఏది వస్తే అదే హనుమాన్ చాలీస్ వచ్చి అది చెప్పుకోండి, తిరగండి అంతే, చెప్పులు తిప్పేసి. ఇప్పుడు అట్లీస్ట్ ఇన్విజిలేషన్ టైంలో 2.5 hours టైం ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి? అంతే, మేము నలుగురం చేసేవాళ్ళం గురుగారు. అలాగే శ్రీకాంత్, సోమేష్, సునీత, నేను నలుగురం. నాది కొన్ని మంత్రాలు కొన్ని వేలు అయిపోయాయి. ఇన్విజిలేషన్ స్పెషల్ గా చేస్తున్నాగా, చెప్పులిప్పేయడం, ఏదో మనం స్మృత్యాచమనం చేసేయడం. అదే లలితాహాసనం ఒక 5-6 సార్లు అయిపోయేది. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. మహాదేవ. నమస్కారం. మహాదేవ 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 తల్లి మహాదేవ మహాదేవ మహాదేవ. మా జయలక్ష్మి గారు. మహాదేవ.